కథా స్రవంతి. జలపాతం కథ రచన డాక్టర్ ఫణి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. అది వానాకాలం. వర్షాలు పడుతున్నాయి. వాగులో చేపలు పట్టి మా తాత, నేను, ఎర్రోడు తిరిగి గూడెంకి వస్తున్నాం. ఆ ఎర్ర బురద రోడ్లో ఒక తెల్ల కారు ఎదురొచ్చింది. ఓ 50 ఏళ్ల వయసు ఉంటుంది. తలనెరిచిన ఓ పెద్ద ఆయన కారు దిగి మా తాత దగ్గరికి వచ్చి ఏదో అడుగుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మా తాత ఆ మనిషిని చూపిస్తా, ఈయనకి జలపాతం అంటా చూపించు అన్నాడు. చేతిలో ఉన్న నా చేపల బుట్టను ఎర్రోడికిచ్చి జలపాతం వైపు బయలుదేరా. కారు పక్కన ఆపి ఆ మనిషి నన్ను వెంబడించాడు. 3 మైళ్ళు లోయలో దిగి అడవిలో గుండా నడిచాక జలపాతం చూసి ఆ మనిషి ఆనందంతో ఎగిరి గెంతేశాడు. జలపాతాన్ని వీడియో తీసి సాయంత్రానికి ఆ పెద్ద మనిషి తిరిగి వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత శనివారం పొద్దున్నే 4 కార్లలో ఓ 10-12 మంది జలపాతం చూడటానికి వచ్చారు. వాళ్ళలో ఆ పెద్ద మనిషి కూడా ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి మళ్ళీ జలపాతం చూపించమని అడిగాడు. ఊరికే కాదు, డబ్బులు ఇస్తాం అని ఇంకొక ఆయన చెప్పాడు. సరే అని బయలుదేరే వాళ్లతో. వాళ్ళ సంచులు కొన్ని మొయ్యమని నాకు ఇచ్చారు. డబ్బులు ఇస్తున్నారని కాబోలు. నిజం చెప్పాలంటే డబ్బుల కోసం కాదు, వాళ్ళతో పాటు వచ్చిన ఓ తెల్ల అమ్మాయి కోసం. 2 రోజులు వాళ్ళతోనే ఉన్నా. గుడారాలు వేసుకుని ఆడనే వండుకొని తిని ఆడి పాడి బాగా మజా చేశారు. నేను మాత్రం ఆ తెల్లతోలు పిల్లని చూస్తా కాలం గడిపేశా. వెళ్ళేప్పుడు ఓ 500 చేతిలో పెట్టారు. ఆ తెల్లమ్మాయి చెయ్యి ఊపుతూ ఈడ్కోలు చెప్పింది. కార్లు గూడెం దాటి వెళ్ళేదాకా అలా చూస్తూ ఉండిపోయా. మా గూడెం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఉన్న పర్లాకిమిటి దగ్గరలో మారాగూడెం. మేము అడవిలో కొండల మధ్య స్వచ్ఛమైన అడవి తల్లి పిల్లలం. అడవిలో కొండల మధ్య ఓ 30 గుడిసెలుండే గూడెం మాది. మా గూడెంకి 3 మైళ్ళ దూరంలో సర్రను దుంకే ఓ జలపాతం, అడవంతా టేకు చెట్లు, ఇప్ప చెట్లు, సీపురు చెట్లు, ఇస్తరాకులు కుట్టే చెట్లు, అదే తింటారే అవి కుట్టే చెట్లు. వారానికి ఒక రోజు ఊరికి 10 మైళ్ళ దూరంలో ఉన్న మరో చిన్న ఊళ్ళో జరిగే సరుకుల సంత. మా గూడెం మొత్తం 100 మంది కూడా లేని జనం. ఇదండి ఇన్నాళ్ళు మీ ప్రపంచానికి తెలియని మా ఊరి నిజం. రోజులు గడుస్తున్నాయి. ప్రతి వారం చాలా దూరం నుండి జలపాతం చూడటానికి, అడవి చూడటానికి చాలా జనాలు వస్తున్నారు. అందరికీ జలపాతం చూపించడానికి నానే దిక్కు. దీనివల్ల నాకు కొంచెం డబ్బులు కూడా వస్తున్నాయి. చూస్తుండగానే చలికాలం వచ్చింది. వచ్చే మనుషులు పెరిగారు. మా ఊరు చాలా పెద్ద ఫేమస్ అయిపోయింది. ఈ మధ్య బాగా ఉన్న ఓ షౌకారు తన కుటుంబంతో సహా వచ్చి 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నాడు. సిటీ కంటే ఇక్కడనే బాగుందట అని నాతో అన్నాడు. నేను మాత్రం ఆ తెల్లతోల అమ్మాయి కోసం ఎదురు చూస్తా ఉన్నా. ఎంత బాగుందో, అట్ట చూస్తా ఉండిపోవచ్చు. మళ్ళీ వస్తే బాగుండు. చలికాలం కూడా అయిపోతాంది. తెల్లపిల్ల మళ్ళా రాలే. ఓ రోజు ఎన్నడూ రాని మా ఊరికి పోలీస్ జీపు, దానంట 3 కార్లు వచ్చాయి. జీపులోంచి ఓ 4 పోలీసోళ్ళు, కారులో ఎంఆర్ఓ అంట అతను, ఇంకో 10 మంది మనుషులు మా తాత దగ్గరికి వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు. ఏందా సంగతి అని గూడెం వాళ్ళంతా పోతివి. మాము గూడెం ఖాళీ చేసి వెళ్ళాలన్నట. గవర్నమెంట్ వాళ్ళు అక్కడ గెస్ట్ హౌస్ ఏదో కడతారంట. మా గూడెం జనాలకి నోట మాట రానేదు. మా నోరు ఎల్లబెట్టి చూస్తుండగానే అప్పుడే వాళ్ళతో వచ్చిన ఇంజనీరు అక్కడే ఏవో కొలతలు రాసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. జలపాతం ఎండిపోనాది. టూరిస్టులు రావడం బాగా తగ్గిపోనాది. మా ఊరికి వచ్చే కొద్దిమంది కూడా గంజాయి కోసం మాత్రమే అడగతున్నారు. దానికోసమే వస్తున్నారు. ఓ రోజు గూడెంలో ఉన్న మగాళ్ళంతా ఇస్తరాకులు, కుంకుడుకాయలు ఏరుకోవటానికి అడవికి వెళ్ళారు. సాయంత్రం వచ్చేతలకి గూడెంలో ఉన్న ఆడాళ్ళంతా అంగన్వాడీ కేంద్రం దగ్గర కూర్చొని ఉన్నారు. గూడెంలో ఎక్కడా దీపం వెలగడం లేదు. ఒకటే చీకటి. మా తాతను చూసి కుంటి మోగులయ్య ఏడుస్తూ చెప్పాడు.
10 దినాల్లో గూడెం ఖాళీ చెయ్యాలంట. ఎమ్మెల్యే ఆడి మనుషులు ఓ కుర్ర ఎస్ఐ ఎంఆర్ఓ వచ్చి గూడెంలో మనుషుల్ని కొట్టి ఆడాళ్ళని తిట్టెళ్ళారు. వచ్చే వర్షాలకల్లా ఇక్కడ గెస్ట్ హౌస్ బిల్డింగ్ కట్టాలంట, మంత్రి గారి ఆదేశం అంట అని చెప్పి మొగిలయ్య ఏడుస్తున్నాడు. తాతకి నోట మాట రావడం లేదు, ఏం చెప్పాలో తెలియడం లేదు. ఆ రాత్రి ఎలా గడిచిందో ఎవ్వరికీ తెలియదు. తాత దిగులతో జ్వరం పట్టేసినాడు. ఆ రోజు సాయంత్రం మేఘాలు దట్టముగా అలుముకునేసినాయి. రాత్రంతా తుఫాన్లా ఒకటే వాన. వేకువజాము వరకు ఆగలే. కొంచెం తెల్లవారుతుండగా వాన ఆగింది. అంతలో గంజాయి అమ్మే సీనుగాడు సైకిల్ మీద పెద్దగా అరుస్తూ గూడెం వైపు వస్తున్నాడు. తాత కూడా ఆడి అరుపులకి లేచొచ్చాడు. ఆయాసపడుతూ సీనుగాడు చెప్పాడు, నిన్న మనూరొచ్చిండే ఆ ఎమ్మెల్యేని, ఆ ఎస్ఐని, ఎంఆర్ఓని ఎవరో దారుణంగా చంపేసి రహదారి బంగ్లా దగ్గర పడేశారంట. ఊళ్ళో ఒకటే జనం, పోలీసోళ్ళు ఒకటే హడావిడి, నువ్వు రా చూడు అని సీనుగాడు చెప్తా ఉన్నాడు ఒగర్స. తాత మాత్రం అంగన్వాడీ కేంద్రం పైన ఎగురుతున్న జెండాను చూస్తా ఉన్నాడు. ఆ జెండా ఆడ నిన్న లేదు, ఇప్పుడు ఎలా వచ్చిందో నాకు తెలీదు. అక్కడ గోడ మీద ఎర్రగా రాసింది, గూడెం ఖాళీ చేయాల్సిన అవసరం లేదు అని. తాత అన్నాడు, ఈ ఎరుపు రంగు ఏందో కంటికి బాగా కనపడుతుందిరా, ఎంత దూరంలో ఉన్నా కూడా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఈ మాట ఎందుకన్నాడో నాకు మాత్రం అర్థం కాలేదు. వానకాలం వచ్చిందంటే మా గూడెం పచ్చటి రంగు పులుముకుంటుంది, జలపాత నీళ్లు నీలంగా ఉంటాయి, సూర్యుడు వానదేవుడితో కలిసి ఆకాశంలో అన్ని రంగుల బొమ్మలు వేస్తాడు. కానీ జలపాత నీళ్లు కింద పడే చోట ముక్కాలు మెట్టిపోయిన గ్రామదేవత గట్టుపోలేరమ్మ కళ్ళు మాత్రం ఏ కాలంలోనైనా చింతనిప్పుల్లా ఎర్రగానే ఉంటాయి, ఊరిని కాస్తున్నట్టుగా. నేను మాత్రం వానకాలం వచ్చినట్టే అని ఆ తెల్లతోల అమ్మాయి కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. జలపాతం దూకతానే ఉంది, రండి రండి అని పిలుస్తానే ఉంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి